శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్కు రిషబ్ పంత్కు అవకాశం ఇవ్వడంతో బీసీసీఐపై సంజు అభిమానుల విమర్శలు ఎక్కుపెట్టారు. టీ20 ప్రపంచ కప్లోనూ బెంచ్కే పరిమితం చేశారని వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడికి శ్రీలంకతో జరిగిన 2 టీ20లో ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. రెండో మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సంజు తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక మూడో టీ20లో 1 డౌన్గా బరిలోకి దిగాడు. మళ్లీ డకౌట్ అయ్యాడు. అలా 2 మ్యాచ్ల్లోనూ సంజు మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ డకౌట్ కావడంతో మళ్లీ అవకాశం ఇస్తారా అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సంజు అనవసరమైన ఒత్తిడిని నెత్తిమీద వేసుకుంటున్నాడు. ఇప్పుడున్న జట్టులో సీనియర్ వికెట్ కీపర్ సంజు సామ్సనే. కానీ అతడి ప్రదర్శన మాత్రం కొత్తగా వచ్చిన వారికంటే దారుణంగా ఉంది. స్టంప్స్ వెనుక చురుగ్గా ఉండాల్సిన అతడు ఘోరమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. కుషాల్ మెండిస్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను నేలపాలు చేసి శ్రీలంకకు ఊపిరిపోశాడు. సిరాజ్ కట్టుదిట్టంగా వేసిన 6వ ఓవర్లో ఆ క్యాచ్ పట్టుంటే లంకపై ఒత్తిడి పెరిగేది. ఇక రవి బిష్నోయ్ తెలివిగా లెగ్ సైడ్ సంధించిన బంతులకు పాదం నిస్సాంక దొరికిపోయేవాడు. సంజు సరిగ్గా కీపింగ్ చేసి ఉంటే మ్యాచ్ అసలు సూపర్ ఓవర్ వరకు వెళ్లేదే కాదు. ఐపీఎల్లో కెప్టెన్సీ నిర్వహిస్తూనే వికెట్ కీపర్ గా అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంజు సామ్సన్ నుంచి ఇలాంటి ఆట తీరును అస్సలు ఊహించలేదు. జట్టులో స్థానం కోసం సహచరం నుంచి తీవ్ర పోటీ నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉంది. శ్రీలంక పర్యటనకు భారత జట్లను ప్రకటించినప్పుడు సంజు సామ్సన్ కు వన్డేల్లో అవకాశం దక్కలేదు. గత 10 టీ20లో అతడు కేవలం 1 హాఫ్ సెంచరీ, అది కూడా జింబాబ్వేపై మాత్రమే చేశాడు. 3 మ్యాచ్లలో 0కే వెనుదిరిగాడు. ఈ గణాంకాలను చూశాక భవిష్యత్తులో సంజుకు టీ20 జట్టులో అవకాశం దక్కుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరి గౌతమ్ గంభీర్ జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి మరి అని ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.